జీహెచ్ఎంసీ పరిధిలో చెత్త వేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. చెత్త వేసే ప్రాంతాలే టార్గెట్గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక నిఘాతో వ్యర్థాలు వేసే వారిపై కొరడా జులిపిస్తున్నారు. వెస్ట్ జోన్ పరిధిలో బోరుబండలో 25కు పైగా కేసులు నమోదు చేశారు. ఇందులో కొందరు జైలు పాలైన ఘటనలు కూడా ఉన్నాయని పోలీసులు అంటున్నారు. జీహెచ్ఎంసీ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. రహదారుల పక్కన చెత్త వేసేవారిని ఉపేక్షించేది లేదంటున్న బోరుబండ సిఐ సురేందర్ గౌడ్తో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీలో చెత్త వేయాలంటేనే పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కేసులు నమోదు చేసి జైల్లో వేస్తామంటున్నారు. అసలు చెత్త వేస్తే జైల్లో వేయడం ఏంటి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనతో బోర్బండ సిఐ ఉన్నారు సురేందర్ గౌడ్ గారు. సార్, అసలు ఏంటి చెత్త వేస్తే కేసు ఏంటి, జైలు పెట్టడం ఏంటి? యాక్చువల్గా ఈ చెత్త ఈ పబ్లిక్ రహదారిలో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ ఎవరైనా పబ్లిక్ ప్లేస్ను ఆ ప్లేస్ను మొత్తం చెత్తగా మార్చడం, చెత్త వేయడం ఇవన్నీ చేయడం వల్ల ఆల్రెడీ పాత సెక్షన్లు ఇవి మా అంటే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం 70B అండ్ 66 ద్వారా మేము కేసు వేయచ్చు. దాని ద్వారా మనము మేజిస్ట్రేట్ గారు వాళ్ళకి 500 రూపీస్ ఫైన్ కానీ లేకుంటే వాళ్ళకి 8 రోజులు జైలు శిక్ష కానీ వేయచ్చు. అట్లాగే BNS 292 ద్వారా కూడా వాళ్ళకు శిక్ష వేయచ్చు. వాళ్ళకు ఒక 1000 రూపీస్ వాళ్ళకు శిక్ష వేసే అవకాశం ఉంటుంది. మరి సెకండ్ టైం అయితే వాళ్ళకి జైలు వేయే అవకాశం ఉంటుంది. దీనికి చెత్తకు మెయిన్ కారణం ఏంటంటే గతంలో కూడా మనం చూసినాము. ఈ రోడ్ మీద వాళ్ళ ఇంట్లో ఏదో 100 రూపీసో 200 రూపీస్లో ఇవ్వలేక ఈ పబ్లిక్ రోడ్ల మీద చెత్త వేయడం వల్ల ప్రత్యేకంగా ఈ మామూలుగా గణేష్ ఉత్సవాలు జరగడం కానీ ఈ దుర్గామాతల ఉత్సవం జరుగుతున్నప్పుడు కానీ అవి ఇష్టం వచ్చిన బొక్కలు మాంసం ముక్కలు వేయడం వల్ల ఈ పెడ్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెడ్ డాగ్స్ అవి తీసుకొని పోయి ఆ మండపాల్లో జరగడం కానీ లేకుంటే గుడిలో కానీ ఇతర ప్రార్థనా స్థలాల్లో వేయడం వల్ల ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది ఉత్పన్నమవుతుంది. ఇది మా డీసీపీ గారి ద్వారా ప్రత్యేకంగా వెస్ట్ జోన్ డీసీపీ గారు ఈ మా గణేష్ సందర్భంగా మా ఏరియాను సంప్రదించినప్పుడు ఇవి గమనించడం జరిగింది. తక్షణమే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ చెత్త వేయడం వాళ్ళ పైన ఇమ్మీడియట్గా కేసెస్ బుక్ చేయండి అని చెప్పి. అట్లాగే సార్ ఆదేశాల మేరకు మేము ఒక ప్లేస్లో చేసినాం. తర్వాత అది మెల్లగా పెంచుకుంటూ పోయి ఇప్పుడు సీసీ కెమెరాల ద్వారా కూడా వాళ్ళని గుర్తించి ప్రత్యేకంగా వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళు వేసేవాళ్ళు అదే కాలనీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని క్యాప్చర్ చేసి దాని ద్వారా కూడా మేము కేసు చేసి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒక రిక్వెషన్ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా మాతోని బాగా కోఆపరేట్ చేసి ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా చెత్త వాడితే కూడా మేము ఈ ఫోటోలు క్యాప్చర్ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. అట్లాగే ఈ చెత్త ఎక్కడైతుందో దాన్ని తీయడం జరుగుతున్నది, ఆ తీపిచ్చడం జరుగుతున్నది వాళ్ళ కోఆర్డినేషన్ ద్వారా. ఇట్లా కొన్ని నేరాలను తగ్గించవచ్చు, ప్రివెన్షన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ చర్యలు చేయడం జరుగుతుంది. ఇది సిఐ సురేందర్ గౌడ్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో చెత్త పేరుకుపోయి బయట కనబడ్డ దృశ్యాలు మనం చాలా చూసాం. వాటన్నింటిని కూడా కంట్రోల్ చేసేందుకు జిహెచ్ఎంసీకి సంబంధించిన చెత్త బండ్లు వస్తే అందులోనే చెత్త వేయాలి, రోడ్ల మీద చెత్త వేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్తా ఉన్నారు. బోరబండ స్టేషన్ పరిధిలోనే మొత్తం 25 పైగా కేసులు నమోదు చేసాం. అందులో జైలు పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. చెత్త వేయొద్దంటూ కూడా పోలీసులు కూడా ఒకవైపు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఓవరాల్ గా చెత్త పైన స్పెషల్ డ్రైవ్ వెస్ట్ జోన్ పరిధిలోనే జరుగుతుంది. ఇటు జిహెచ్ఎంసీ పోలీసులు సంయుక్తంగా ఈ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ కుశాల్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, బోరబండ నుండి.